వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది పోచంపల్లి బ్యాంక్ అనమాట. పోచంపల్లి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్. ఇదైతే కొత్త నోటిఫికేషన్ అయితే ఇష్యూ చేసింది. ఈ రోజు నుంచి అయితే అప్లికేషన్స్ అయితే యాక్సెప్ట్ చేస్తున్నది. ఇంకా అసిస్టెంట్, అకౌంటెంట్, మేనేజర్, ఆఫీసర్స్ అండ్ అదర్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దీనికి లాస్ట్ డేట్ వచ్చేసరికి 30/7/2022 అనమాట. ఇంకా మనకి నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇలా ఉన్నాయన్నమాట. ఇది అఫీషియల్ నోటిఫికేషన్. ఇది మనకి హెడ్ ఆఫీస్ వచ్చేసరికి పోచంపల్లి డిస్ట్రిక్ట్, యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్లో అయితే ఉన్నది. ఇంకా మనకి ద బ్యాంక్ ఇన్వైట్స్ అప్లికేషన్స్ ఫ్రమ్ యంగ్, ఎనర్జెటిక్ అండ్ డైనమిక్ పర్సన్స్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ ద ఫాలోయింగ్ వేకెన్సీస్: మేనేజర్స్, అకౌంటెంట్స్, ఐటీ ప్రొఫెషనల్స్ అండ్ స్టాఫ్ అసిస్టెంట్స్, జూనియర్ ఆఫీసర్స్. ఇదనమాట. దీనికైతే మనకి ఆన్లైన్ అప్లికేషన్ అయితే ఏం లేదు, ఓన్లీ ఆఫ్లైన్ కానీ లేకపోతే కనుక ఈమెయిల్లో అయితే అప్లికేషన్ అయితే పంపించుకోవచ్చు. మన 5/7/2022 సాయంకాలం 5 లోపు అయితే అప్లికేషన్స్ రిసీవ్ అయ్యేలా పంపించాలి. ఇంకా మనకి మేనేజర్ వేకెన్సీస్ వచ్చేసరికి 4 ఉన్నాయన్నమాట. దీనికి బేసిక్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి గ్రాడ్యుయేట్స్ కానీ లేదంటే పీజీ విత్ 60% మార్క్స్ అనమాట. ఇంకా కూడాను 6 years ఎక్స్పీరియన్స్ అయితే ఫైనాన్షియల్ సెక్టర్లో కానీ అట్ మిడిల్ ఆర్ సీనియర్ మేనేజ్మెంట్ లెవెల్లో అయితే అడుగుతున్నారు. ఇంకా విఆర్ఎస్ తీసుకున్న రిటైర్డ్ పర్సన్స్ ప్రిఫరెన్స్ ఇస్తారనమాట. దీనికైతే నో టెస్ట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ మేనేజర్. దీనికేం టెస్ట్ ఏమి ఉండదు, ఓన్లీ ఇంటర్వ్యూ ద్వారా అయితే దీనిని ఫిల్ చేస్తారనమాట. ఇంకా అకౌంటెంట్స్, అసిస్టెంట్ మేనేజర్స్ అయితే 2 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికైతే గ్రాడ్యుయేషన్ హ్యావింగ్ మినిమం 60% మార్క్స్. ఇంకా కూడాను 3 years ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు, ఏదైనా ఫైనాన్షియల్ సెక్టార్లో కానీ లేదంటే కనుక అదర్ రిలేటెడ్ వాటిలో. ఇంకా కూడాను కామర్స్ గ్రాడ్యుయేట్స్ విల్ బి ప్రిఫర్డ్ అనమాట. బీకామ్ క్యాండిడేట్స్ అయితే కనుక ప్రిఫర్డ్, లేదంటే కనుక ఎనీ గ్రాడ్యుయేట్ విత్ 60% మార్క్స్. ఇంకా మనకి ఐటీ ప్రొఫెషనల్స్ వచ్చేసరికి బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఇంకా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే ప్రిఫరెన్స్ ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ. ఫ్రెషర్స్ ఆల్సో కెన్ అప్లై. ఇంకొకసారికి స్టాఫ్ అసిస్టెంట్స్, జూనియర్ ఆఫీసర్స్ వచ్చేసరికి మనకి 8 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. దీనికి వచ్చేసరికి ఎనీ గ్రాడ్యుయేట్ విత్ మినిమం 60% మార్క్స్. ఇంకా మనకి ఎంబీఏ ఫైనాన్స్ వాళ్ళకైతే కనుక వెయిటేజ్ అయితే ఉంటుంది. ఇంకా మనకి ఈ వేకెన్సీస్ కొంచెం పెరిగే అవకాశం, తగ్గే అవకాశం ఉందని ఇక్కడ ఇచ్చారు. ఇంకా మనకి సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి ఒక టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు ఆఫ్లైన్లో. ఆన్లైన్ ఇవ్వలేదు, బహుశా ఇది ఆఫ్లైన్ పెట్టచ్చు. ఇంకా జనరల్ నాలెడ్జ్ అవేర్నెస్ ఒక సబ్జెక్టు, బ్యాంకింగ్, రీజనింగ్, న్యూమరికల్ ఎబిలిటీ అండ్ జనరల్ ఇంగ్లీష్. ఈ కాన్సెప్ట్స్ మీద అయితే చిన్న ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు రిమైనింగ్ వేకెన్సీస్కి, మేనేజర్స్ కాకుండా. ఇంకా కూడా మన సొంత ఖర్చులతో అయితే మనం ఈ ఎగ్జామ్కి అయితే అటెండ్ అవ్వాల్సి వస్తుంది. ఎగ్జామ్లో వచ్చినటువంటి మార్క్స్ ఆధారంగా అయితే ఇంటర్వ్యూస్కి కాల్ చేయడం జరుగుతుంది. ఇక మనకి ఇక్కడ అప్లికేషన్ ఫీజు అయితే ఇచ్చారనమాట, 300 rupees. ఆన్లైన్లో ఎన్ఈఎఫ్టీ ద్వారా అయితే ట్రాన్స్ఫర్ చేయాలి. ఇక్కడ అకౌంట్ నెంబర్ ఇచ్చారు. PCUBL రిక్రూట్మెంట్ అప్లికేషన్ ఫీజ్ పేరు మీద మన నేమ్ ఆఫ్ ద బ్యాంక్ ఈజ్ పోచంపల్లి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ మీద అయితే మనం పే చేయాలి. IFSC కోడ్ కూడా ఇచ్చారు. ఇంకా కూడా మనకి ఇక్కడ ఈమెయిల్ ఐడి ఇచ్చారనమాట. recruitment@pochampallybank.com అనే ఈమెయిల్ ఐడికి అయితే మనం అప్లికేషన్ ఫామ్స్ అయితే విత్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్తో అయితే పంపించాలి. ఇంకా అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసరికి 34 years యాజ్ ఆన్ 30th June 2022 అనమాట. 30/6/2022 నాటికి 34 సంవత్సరాల లోపు అయితే ఉండాలి. ఇంకా ద అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ అయితే 56 years వరకు అయితే ఇచ్చారు. ఇంకా అప్పర్ ఏజ్ లిమిట్ ఈజ్ నాట్ అప్లికబుల్ ఫర్ పోస్ట్ ఆఫ్ మేనేజర్. ఫస్ట్ పొజిషన్ ఏదైతే ఉందో మేనేజర్, దానికైతే కనుక ఏజ్ లిమిట్ అయితే ఏం లేదు. ఇంకా మనకి శాలరీ పర్టికులర్స్ అయితే ఏం ఇవ్వలేదు. మనకి స్టాఫ్ అసిస్టెంట్, జూనియర్ ఆఫీసర్స్కి సంబంధించి
మినిమం 25 to 30,000 దాకా ఉండే అవకాశం అయితే ఉంటుంది శాలరీస్ యాజ్ పర్ ద కోఆపరేటివ్ అండ్ ఈ అర్బన్ బ్యాంక్స్ దీని ప్రకారం మనమైతే కవర్ మీద అయితే క్లియర్గా రాయాలన్నమాట. అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ సోన్స్ అని మనం ఏదైతే అప్లికేషన్కి పెడుతున్నామో పోస్ట్కి అప్లై చేస్తున్నామో అదనమాట. ఇంకా మనకి ఆఫ్లైన్లో కూడా అప్లికేషన్ అయితే పెట్టచ్చు. అడ్రస్ అయితే ఇదనమాట. హౌస్ నెంబర్ 3/188 మెయిన్ రోడ్, హెడ్ ఆఫీస్ పోచంపల్లి, డిస్ట్రిక్ట్ యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్ 508284 అనమాట ఇది అడ్రస్. లేదంటే కనుక ఈ recruitment@pochampallybank.comకి మనం ఈమెయిల్ అయినా చేసే అవకాశం అయితే ఉంటుంది అనమాట. ఈ అప్లికేషన్ ఫామ్ అయితే ఇక్కడ ఇచ్చారు. ఇక్కడైతే మనం ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని రాయాలి. ఇక్కడ నేను ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నామో మేనేజర్ అలాగా ఇక్కడ ఫోటో అతికించాలి. ఇక నేమ్ ఇన్ క్యాపిటల్ లెటర్స్లో రాయమన్నారు. 10th క్లాస్ ప్రకారం ఫాదర్స్ నేమ్ రాయాలి, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి, కరస్పాండెంట్ అడ్రస్ అయితే ఇక్కడ మనం రాయాలి. ఇక్కడైతే పర్మనెంట్ అడ్రస్ ఇక్కడ ఫిల్ చేయాలి. ఇక్కడేమో మొబైల్ నెంబర్ ఇవ్వాలి కంపల్సరీగా. మనకి ఈమెయిల్ ఐడి కూడా మ్యాండేటరీ అనమాట. ఈ రెండు మ్యాండేటరీ అని ఇచ్చారు కంపల్సరీ. అలాగే ఆధార్ నెంబర్ కూడా మ్యాండేటరీ. అట్లాగే పాన్ నెంబర్, మన పాన్ నెంబర్ కూడా ఇక్కడ ఇవ్వాలి. ఇతర ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ 10th, ఇంటర్, గ్రాడ్యుయేషన్, పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఎన్ని వచ్చాయి, ఎప్పుడు పాస్ అయ్యాము అనే డీటెయిల్స్ ఇవ్వాలని. అలాగే పీజీ ఇంకా అదర్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే ఈ కాలమ్స్లో అయితే మనం ఫిల్ చేయాలన్నమాట. ఇది ప్రింట్ తీసుకొని ఫిల్ చేసి స్కాన్ చేసి అయితే ఈమెయిల్ చేయొచ్చు, లేదంటే ఆఫ్లైన్లో అయినా పంపించవచ్చు అనమాట. ఇంకా కంప్యూటర్ నాలెడ్జ్ మన ఏ స్కిల్స్ ఉన్నాయో అవి రాయాలన్నమాట. ఇంకా ఐటీకి సంబంధించి ఏదైనా ఉంటే అవి కూడా ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు. లాంగ్వేజెస్ నోన్, రీడ్, రైట్ అండ్ స్పీక్ ఏదైతే ఉన్నాయో తెలుగు, ఇంగ్లీషు, హిందీ అలాగే ఇక్కడ మనం మెన్షన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇంకా ఎగ్జామినేషన్ ఫీజు మనం ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ చేస్తాం కదా, మనకి రిఫరెన్స్ నెంబర్స్ అవి వస్తాయి. మనకి యూటీఆర్ నెంబరు, మనం ఏ బ్యాంక్ ద్వారా పంపించాము, ఇంకా ఏ రోజు పంపించాము ఆ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఫిల్ చేయాలన్నమాట. ఇక్కడైతే మనం డేట్ వేయాలి, ఈ అప్లికేషన్ డేట్. ఇక్కడైతే క్యాండిడేట్ సిగ్నేచర్, మన సిగ్నేచర్ అయితే చేయాలన్నమాట. అది సింపుల్ అప్లికేషన్. ఎంక్లోజర్స్ పెట్టుకొని ఆఫ్లైన్లో పెట్టచ్చు, లేదంటే కనుక ఈమెయిల్ అయితే చేయొచ్చు అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.